సభక్తిగా ప్రణామాలు సహస్రాధికంగా ముందుగా సమర్పించుకున్నాను. సభాధ్యక్షులు శ్రీ కొట్టి రామారావు గారికి, రోగరాజు పట్టాభి సీతారామారావు గారి వ్యక్తిత్వ వైభవాన్ని ఆవిష్కరించబోతున్న మాన్యమని ఆత్మీయులు డాక్టర్ ధన్వంతరి గారికి, ఇంతకంటే ముందుగా ఉవాడ శేషగిరిరావు గారి వ్యక్తిత్వ జీవన వైభవాన్ని సాలీపురాక న్యాయంగా, అందంగా, సంక్షిప్తంగా అందించిన పెద్దలు డాక్టర్ మాలరాజు రామలింగేశ్వరరావు గారికి, నేను ఇక్కడికి ఈనాడు రావడానికి, మీ మధ్య నిలబడడానికి ఒక విధంగా మూలకారకులైన ఆత్మీయ మిత్రులు శ్రీ పువ్వాడ వెంకట సోమయాజి గారికి, సభలో సమావేశులైన పెద్దలు, ఎందరెందరో మాన్య మహోదయులు, స్వాగతవచనాలు అందించిన ఆత్మీయులు శ్రీ శాస్త్రి గారు, అందరికీ ముందుగా హృదయపూర్వకమైన నమస్సుమాలు. చాలా సందర్భాల్లో కొన్ని చిత్రమైన సన్నివేశాలు జరుగుతుంటాయి. నేను అప్పుడప్పుడు చమత్కారంగా ఒక మాట అంటూ ఉంటాను. ఆ చమత్కారంగా అన్న మాట ఇవాళ నిజమైంది అనిపిస్తుంది. అదేమిటంటే, ఒక మామూలు కవిని గురించి మాట్లాడాలంటే మంచి వక్త కావాలి, కానీ మంచి కవిని గురించి మాట్లాడాలంటే మామూలు వక్త చాలు. అందువల్ల ఇవాళ ఒక మంచి కవిని గురించి మాట్లాడుకునే అవకాశం నాకు లభించినందుకు నన్ను నేను అభినందించుకుంటూ, నేను ఎప్పుడూ తిక్కన సోమయాజి గారితో ఒక మాట అంటుకుంటాను. ఇక్కడ ఉన్న పెద్దలకు గుర్తుంటుంది, చాలా కాలం క్రితం మచిలీపట్నంలో పుట్టాయిపేట హాల్లో భువన విజయం జరిగినప్పుడు మా నాన్నగారు తిమ్మరుసుగా ఆ సభ నిర్వహిస్తే కవిపాదుషా పువ్వాడ శేషగిరిరావు గారు అష్టదిగ్గజాలలో ఒకరుగా, బహుశా పెద్దలుగా ఆనాడు పాత్రధారణ చేశారు అని నాకు గుర్తు. నేను చాలా చిన్నవాడినప్పుడు. అదృష్టము, పరమాత్మ యొక్క అనుగ్రహము, మళ్ళీ నేను తిక్కన సోమయాజి గారు కలిసి భువన విజయాల్లో పాల్గొనడం, ఇది మా అదృష్ట విశేషంగా మేము భావిస్తున్నాం. ఇటీవల విజయవాడలో విశ్వనాథ వారి జయంతి మహోత్సవ సభ జరిగినప్పుడు విశ్వనాథ సాహిత్య వైభవం అన్న రూపకం జరిగింది. ఆ రూపకంలో అది కూడా అదృష్టంగా నేను భావిస్తాను. నేను విశ్వనాథ పాత్ర చేస్తే మిత్రుడైన కొడాలి ఆంజనేయుల పాత్ర మా తిక్కన సోమయాజి గారు చేశారు. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. వారి ఆదేశాన్ని పురస్కరించుకుని శేషగిరిరావు గారి రచనా వైభవాన్ని గురించి 4 మాటలు చెప్పడానికి మేము ముందు నుంచున్నాను తప్ప, నాకున్న అర్హత అంతంత మాత్రమేనని నాకు బాగా తెలుసు. ఇంకొక విశేషం ఏంటంటే, అది చెప్పి నేను కార్యక్రమాలకు వెళ్తాను. ఇంతకుముందు కొట్టి రామారావు గారు తండ్రులు గొప్పవాళ్ళు, కుమారులు కూడా గొప్పవాళ్ళు, అలాంటి జంటలు ఇక్కడ చాలా ఉన్నాయని కొన్ని విశేషాలు చెప్పారు. నేను ఎప్పుడూ తిక్కన సోమయాజి గారితో అంటూ ఉంటాను, అయ్యా మీరు కవి కుమారుడు, నేను మాత్రం పండిత పుత్రుని. ఇక్కడ మా నాన్నగారు గొప్ప పండితులు, వారి తండ్రి గారు గొప్ప కవి. వారు కవి కుమారుడై వారు కూడా కవి అయ్యారు. అందుకని వారు కవి కుమారుడు, నేను మాత్రం పండిత పుత్రుని అని ఎప్పుడు అంటూ ఉంటాను. మరి ఆ కవి కుమారుల స్నేహ వాత్సల్య మాధుర్యాలు నాకు అందడం అనేది నా పూర్వజన్మ పుణ్యంగా నేను భావిస్తూ, ఈనాడు వారు రచించిన ఆలోకనం గ్రంథాన్ని నేను ఆవిష్కరించడం అంటే అది వాగ్దేవి దివ్యమైన ఒక ఆశీర్వచనంగా భావించి, ఈ గ్రంథంలోని సరస్వతి పట్ల నాకున్న భక్తి భావంతో, వినమ్ర భావంతో ఈ గ్రంథాన్ని ఆవిష్కరించే సాహసానికి పూనుకున్నాను తప్ప మరొకటి కానే కాదని మనవి చేస్తూ, 2 గంటల సేపు విజయవాడ నుంచి కలిసి ప్రయాణం చేసిన తిక్కన గారు పక్కనే ఉన్న ఈ సంగతి మాత్రం నాకు అప్పుడు చెప్పలేదు. అది వారికి మెరుపులో వచ్చిన ఆలోచన అయి ఉండవచ్చు, లేదా రామారావు గారి అభిప్రాయం కావచ్చు. ఏమైనా ఈ అదృష్టం నాకు లభించినందుకు, పెద్దగా ఈ అదృష్టం నాకే లభించినందుకు నేను ఆనందిస్తూ, ఒక సభ జరిగింది. ఆ సభలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ప్రసంగించవలసి ఉంది. అప్పటికి వారికి మాట ఉంది. కొంతకాలం తర్వాత దేవులపల్లి వారికి మాట పోయింది మనకు తెలుసు. వారు ప్రసంగించారు. ఇంతకుముందు చక్కగా శారద, సర్వకళాది శారద అనే అమ్మాయి చక్కగా గానం చేసింది ప్రార్థనా గీతం. మరి కళ్యాణి గారు రావాలి, శిష్యాచ్ఛేద్ పరాజయం అనుకున్నారు. నేను ఎందుకు మా శిష్యురాలు చాలు అనుకున్నారు. కళ్యాణి గారి శిష్యురాలు వచ్చి చక్కగా గానం చేశారు, చాలా ఆనందంగా ఉంది. అలాగే అక్కడ
తెలుగు తల్లికి మల్లెపోదండారు ఇద్దరు అమ్మాయిలు వచ్చి పాట పాడారు. ఆ పాట అయిపోయిన తర్వాత కార్యక్రమం ప్రారంభమైంది. దేవులపల్లి వారు ప్రసంగం ప్రారంభించారు. దేవులపల్లి వారు అన్నారు, వెంకటరమణ సుందరాచార్య చాలా గొప్ప కవి, మహానుభావుడు, చాలా అద్భుతంగా రాశాడు. గీతం చాలా బాగుంది, మనం ఏదో ప్రార్థనా గీతంలా పాడుకుంటాం, అంత బాగానే ఉంది. కానీ ఈ పాటలో నాకు సందేహం ఉంది అన్నారు ఆయన. దేవులపల్లి వారికి సందేహం కలిగింది. ఎవరు తీరుస్తారండి? మన కలిగితే ఆయన తీరుస్తాడు. ఆయన కలిగిన సందేహం ఏంటంటే, గలగలా గోదావరి పరుగులు పెడుతుంటే, ఏదో బిరబిరా కృష్ణమ్మ పెడుతూ ఉంటే బంగారు పంటలు ఎలా పండుతాయి? వరదలు వచ్చి పంటలు మునిగిపోతాయి కదా. ఈ ప్రవాహ వేగానికి ఒక ఆనకట్ట ఉన్నప్పుడు మాత్రమే ఇది పంటలు పండడానికి దోహదం చేస్తుంది తప్ప, ప్రవాహం అలా వేగంగా వెళ్ళిపోతే వరదలే వస్తాయి. కానీ బంగారు పంటలు పండే అవకాశం ఎలా ఉంటుంది అన్న ప్రశ్న నన్ను వేధిస్తోంది అన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఈ ప్రశ్న వేసి వెంటనే దేవులపల్లి వారు అన్న మాట, అలాంటి మహాప్రవాహానికి ఎక్కడ ఆనకట్ట ఉంటుందో అక్కడ బంగారు పంటలు ఎలా పండుతాయో, ఒక వ్యక్తిలోని భావావేశ మహాప్రవాహానికి ఆలోచన అనే ఆనకట్ట ఉంటే ఆ వ్యక్తి నుంచి ఉత్తమ కవిత్వం వెలువడుతుంది. ఆ వ్యక్తి నుంచి వెలువడే కవిత్వం ఉత్తమంగా ఉంటుంది. భావావేశ మహాప్రవాహంగా ఉండాలి. భావావేశం లేకపోతే కవిత్వ రచన సాగదు. కానీ ఆ భావావేశ మహాప్రవాహానికి ఆలోచన అనే ఆనకట్ట ఉండాలి. ఆలోచన అనే ఆనకట్ట లేకపోతే అది ఉత్తమ శ్రేణికి చెందిన కవిత్వంగా నిలబడే అవకాశం ఉండదు. అలాంటి ఉత్తమ శ్రేణికి చెందిన కవిత్వాన్ని అందించిన మహాకవి తిక్కన అని తిక్కన గారి కవిత్వాన్ని గురించి అన్నాడు. ఆయన చెప్పారు, నేను ఇవాళ తిక్కన గారి కవిత్వాన్ని గురించి కాదు, తిక్కన గారి తండ్రి గారి కవిత్వాన్ని గురించి మాట్లాడబోతున్నాను. మరి తిక్కన గారి కవిత్వమే అంతటిదైతే తిక్కన గారి తండ్రి గారి కవిత్వం ఎంతటిదవుతుంది? భావావేశం అనే మహాప్రవాహానికి ఆలోచన అనే ఆనకట్టతో పాటు అనుభూతి అనే మధురిమను కూడా జోడించిన కవి పాదుషా శ్రీ పువ్వాడ శేషగిరిరావు గారని. వారి రచనలు అన్నీ అక్షర సాక్ష్యం ఇస్తున్నాయి. వారి రచనలు అన్ని నాకు అందించారు. చిన్నప్పుడు ఎప్పుడో వారి రచనలతో ప్రాథమిక పరిచయం ఉంది. ఆంధ్ర జాతీయ కళాశాలలో విద్యార్థిగా ఉన్న మా అన్నయ్య మల్లాపురం ప్రభాకర్ రావు గారు ఇంటికి వచ్చి ఇవాళ శేషగిరిరావు గారి పాఠం ఇలా ఉంది అలా ఉందని చెప్తూ ఉండేవారు. నేను హిందూ కళాశాలలో విద్యాభ్యాసం చేసిన కారణంగా శేషగిరిరావు గారి విద్యార్థిగా ఉండగలిగే అవకాశం నాకు లభించలేదు. ఆ దృష్టం నాకు కలగలేదు. కానీ అన్నయ్య తరచుగా శేషగిరిరావు గారి గురించి చెప్తూ ఉండేవారు. 2-3 సభల్లో సాహిత్యం అంటే నాకు బాగా గట్టిగా తెలియని ఆ రోజుల్లో, ఇప్పుడు తెలిసిందని కాదు, ఇప్పుడు తెలియదని కనీసం తెలిసింది, అప్పుడు తెలియదని కూడా తెలియదు. అలాంటి రోజుల్లో 1-2 పర్యాయాలు వారి వేదిక మీద వారి ప్రసంగాలు, భువన విజయాల్లో వారి పాత్రధారణ మాత్రమే చూసిన వాటిని, రేడియోలో 1-2 పర్యాయాలు వారి మాటలు విన్నాను. 1-2 రేడియో నాటికలు చిన్నప్పుడు విన్నాను నేను. ఇప్పుడు వారు అందించిన తర్వాత ఆ పుస్తకాలను ఎలా అవకాశంగా పరిశీలించినప్పుడు నాకు అనిపించింది, పద్య రచన మీద పట్టు సాధించిన కవి తరువాత ఏం చెయ్యాలి అని శేషగిరిరావు గారికి బాగా తెలిసింది అని నాకు అనిపించింది. ఎందుకంటే పద్య రచన మీద పట్టు సాధించిన కవి ఆ తర్వాత ఏం చేయాలి? ఇది ఒక ప్రశ్న. పద్యాలు రాయాలి అంతే కదా? కాదు. పద్య రచన మీద పట్టు సాధించిన కవి ఇంత మంచి పద్యాన్ని, ఇంత అందమైన పద్యాన్ని, ఇంత ఆహ్లాదకరమైన పద్యాన్ని ఏ ఇతివృత్తం స్వీకరించి రాయాలి అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకున్న మహాకవి శ్రీ పువ్వాడ శేషగిరిరావు. వారు ఎన్నుకున్న వస్తువులన్నీ కూడా సమాజానికి అవసరమైన ఇతివృత్తాన్ని వారు స్వీకరించారు. అంటే కాలక్షేపం కోసం కవిత్వం రాసిన వారు కాదు శేషగిరిరావు గారు అని వారి రచనా విధానాన్ని చూసినప్పుడు అనిపిస్తుంది. గోవత్సము అని ఒక చిన్న ఖండకావ్యం లాంటివి ఇచ్చారు. ఆ గోవత్సంలో ఉన్న ఇతివృత్తం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా చమత్కారమైన కథా వృత్తాంతం. ఒక ఆవు కూడా తప్పిపోయింది, ఓ పిల్లవాడు తప్పిపోయాడు. ఈ తప్పిపోయినప్పుడు ఆవుకు కలిగిన బాధ, దూడకు కలిగిన బాధ, పిల్లవాడికి కలిగిన బాధ, ఆ తల్లిదండ్రులకు కలిగిన బాధ సమానమే. మళ్ళీ వాడు దొరికినప్పుడు కలిగిన ఆనందం కూడా సమానమే. ఈ ఇతివృత్తాన్ని తీసుకుని ఎందుకు కవిత్వం రాయాలి అంటే, మానవులమైన మనం మానవుల గురించి కూడా పూర్తిగా ఆలోచించలేకపోతున్నాం. కానీ కవి గారి అభిప్రాయం, మానవులకు మాత్రమే పరిమితం కాకూడదు మీ దృష్టి, సర్వజీవరాశులు భగవంతుడి సృష్టిలో సమానం. మన దృష్టిలో తేడాలు ఉన్నాయి కానీ భగవంతుడి సృష్టిలో తేడా లేదు సుమా. సకల జీవరాశులకు ఉండే అనుభూతి మనవలేవి మాట్లాడలేకపోవచ్చు కాదు. మా జిల్లెళ్ళముడి అమ్మ ఒక అద్భుతమైన మాట చెప్పింది. నాన్న, పశువులకు భాష రాదంటారు,
పశువులకి ఆలోచన లేదంటారు. పశువుల భాష అర్థం చేసుకోగలిగే భాషా పరిజ్ఞానం మనకు లేదు. పశువుల ఆలోచన గుర్తించే చైతన్యం మనకు లేదు, కానీ వాటికి చైతన్యం లేదని అనుకోకూడదు. అమ్మ కాబట్టి, అవతారమూర్తి కాబట్టి, ఒక సిద్ధయోగి కాబట్టి అమ్మ అలా చెప్పింది అనుకుంటే, మామూలు వ్యక్తిగా, కవిగా గొప్పవారు కావచ్చు, మామూలు వ్యక్తిగా కనిపించే పువ్వాడ శేషగిరిరావు గారిలో ఈ భావన ఉంది అని తెలిసిన తర్వాత ఆ గోవత్సం అనే కావ్యాన్ని చదువుతున్నప్పుడు నేను నిజంగా 2 చేతులు జోడించి ఆ మహానుభావుడికి నమస్కారం చేశాను. సర్వ ప్రాణి సహజమైన స్పందన ఎంత గొప్పగా ఉంటుంది. మానవుడికి స్పందన మించిన అనుభూతి మించింది లేదు. ఈ అనుభూతి తీవ్రత ప్రాణులందరికీ ఒకటే. మానవులకు ఉంటుంది, మిగతా ప్రాణుల గురించి మనం పట్టించుకోం. మానవుల గురించి మాత్రం పట్టించుకుంటున్నామా? మనకు వస్తే పట్టించుకుంటున్నాం, పక్క వాళ్ళకి వస్తే పట్టించుకుంటున్నామా? మన సోదరుడికి కలిగితేనే పట్టించుకోవట్లేదే, మన ఇంట్లో తోటి వారికి వస్తేనే ఆలోచించలేకపోతున్నామే. అలాంటిది ప్రాణులందరికీ ఇలాంటి స్పందన ఉంటుంది, ఇలాంటి భావనే ఉంటుంది అని అనుకోవడం ఎంత గొప్ప మాట. వారు అంటారు, వాంగ్మనఃకాయ హింసా ప్రవర్తనం, వాంగ్మనఃకాయ హింసా ప్రవర్తనం, మనుజ పశుపక్షి సముదయమునకు సమం, వాంగ్మనఃకాయ కరుణా ప్రవర్తనం, మనుజ పశుపక్షి సంతానమునకు సమం. వాక్కుతో కానీ, మనస్సుతో కానీ, చేతలతో కానీ ఎదుటి వారిని హింసించినప్పుడు కలిగే ఫలితం మానవుడికి ఎలాంటిదో పశువులకు పక్షులకు కూడా అంతే. వాటి మీద ప్రేమ చూపించినప్పుడు, కరుణ చూపించినప్పుడు, వాత్సల్యాన్ని కురిపించినప్పుడు అవి ఉప్పొంగిపోయి పొందే ఆనందం, ఆ అనుభూతి, అది కూడా మానవులకు ఎంతో, వాటికి అంతే. ఈ మాట అనగలిగిన వ్యక్తి కేవలం కవి కాదు, ప్రవక్త అయితే తప్ప ఈ మాట అనలేదు. ఒక ప్రవక్త స్థాయిలో ఆ మహాకవి కేవలం ఉబుసుపోకకు కవిత్వం రాయడం కాక, ఉద్దేశపూర్వకంగా మానవ జాతికి శాశ్వతంగా నిలబడగలిగిన ఒక సందేశాన్ని, ఒక అనుభూతి మాధుర్యాన్ని, ఒక ఆలోచన దృక్పథాన్ని అందించాలి అన్న దీక్ష ఉన్న కవి నుంచి మాత్రమే ఇలాంటి రచనా విన్యాసం వెలువడుతుంది అని అనిపిస్తుంది. సకల ఆశావని జీవరాశి ప్రణయ స్వామ్యమునందు ఒక్కటే, ఒకచో తల్లియు తండ్రి పుత్ర మరణంగు ఊగుంసు సైంతురు, ఈ ఒక లేదోడగు నీ కుమారునకు ఏదో భేదం, గో ప్రేమకు ప్రేమకు తారతమ్యమిది. గోవు ప్రేమకు నీ ప్రేమకు తేడా ఏమున్నది? ఆవుకి తన దూడ మీద ఎలాంటి ప్రేమ ఉంటుందంటే, నీకు నీ బిడ్డ మీద ఎలాంటి ప్రేమ ఉంటుందో అలాంటి ప్రేమ ఉంటుంది అని సొమ్మలు సామ్యముల్ మిత్రమా. ఈ అనుభూతి భావాలు, నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ క్షేమంగా ఉండాలనే ఆలోచన మానవులకు ఎలా ఉంటుందో పశు పక్ష్యాదులకు కూడా అలాగే ఉంటుంది. ఎందుకు ఈ అంశాన్ని గురించి నేను మొట్టమొదటి చెప్పాను అంటే, ఒక వ్యక్తి కొండని వర్ణించవచ్చు, ఒక వ్యక్తి ఆకాశాన్ని వర్ణించవచ్చు, ఒక వెన్నెలని వర్ణించవచ్చు, అంతకంటే మనిషిని వర్ణించడం కష్టం. మనిషిని వర్ణించడం కంటే మనిషి మనస్సును వర్ణించడం కష్టం. మనిషి మనస్సును వర్ణించడం కంటే పశుపక్ష్యాదులకున్న అనుభూతిని వర్ణించడం మరీ కష్టం. ఒక కవి దృక్పథం ఎంత దూరం వెళ్ళగలిగితే, ఆ ఆలోచన ఎంత దూరం ప్రసరించగలిగితే, ఎంత విశాలమైన భావన ఆ కవి హృదయంలో నిండుగా ఉంటే ఇలాంటి ఆలోచన వస్తుంది. ఇతివృత్తాన్ని ఎన్నుకోవడంలో, దాన్ని పరిష్కరించడంలో, నిర్వహించడంలో, అందుకు అనుగుణమైన మధురమైన శయ్యా విన్యాసంతో కూడిన శైలిని ప్రదర్శిస్తూ భావాన్ని భాషకు కానీ, భాషను భావానికి కానీ బలి చేయకుండా సమతూకంతో వాటిని నడిపించగలగడం అన్నది శేషగిరిరావు గారి కవిత్వంలో అడుగడుగునా మనకు కనిపిస్తుంది. బుర్రకథ రాశారట, రక్త తర్పణం అన్న పేరుతో మహావీర గాథని. తర్పణం అంటే మనకు తెలుసు, ఏదో పితృదేవతలకు ఇచ్చేది, కానీ రక్త తర్పణం అన్నది వీరులకు సంబంధించిన వ్యవహారం. ఈ రక్త తర్పణం అన్న బుర్రకథని రాత్రికి రాత్రి పూర్తి చేశారు. రాత్రి మొదలు పెట్టారు, తెల్లవారేసరికి పూర్తయింది. ఇది సామాన్యమైన విషయమా? ఒక రాత్రంతా తెల్లవారేదాకా బుర్రకథ చెప్పవచ్చు కాక, కానీ బుర్రకథ రచన చేయడం సామాన్యమైన విషయం. అంతేకాదు, ఈ బుర్రకథ ఎందుకు రాశారు అంటే, జీవనోపాధిగా కొందరు ఈ కథలు పాడుకుంటూ తమకు బ్రతుకు తెరువును సంపాదించుకోవడం అనే లక్ష్యం కోసం రాశారు అని చూసినప్పుడు, చిన్నినా పొట్టకు శ్రీరామ రక్ష అని కాక, నా కవిత్వం, నా రచన
10 మందికి జీవనోపాధిని అందించగలిగితే, ఒక వ్యక్తి బ్రతకగలిగితే ఇంతకన్నా ఏమి కావాలి గనక అనుకోగలిగిన సమున్నత మనస్విన్నత కలిగిన ఒక మహాకవి మాత్రమే ఇటువంటి రచన